నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. సోనీ టీవీస్ అంటే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది. సోనీ టీవీ అంటే క్వాలిటీ టాప్ నాచ్గా ఉంటుంది, కానీ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. నా దగ్గర ఉన్నది సోనీ బ్రావియా 5 మినీ ఎల్ఈడి టీవీ. ఇది 55 ఇంచ్ మోడల్. డిస్కౌంట్స్ తర్వాత ఈ టీవీ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1.35 lakhs ఉంటుంది. సోనీ లైనప్లో చూస్తే ఈ ప్రైస్కి ఇది చాలా సెన్సిబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ సోనీ టీవీస్ ఓవరాల్ ప్రైస్తో కంపేర్ చేస్తే బ్రావియా 5 ప్రైస్ కొంచెం రీజనబుల్గానే అనిపిస్తుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ రివ్యూలో టీవీ గురించి కంప్లీట్గా చెప్తాను, అలాగే కొనే ముందు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ ప్రొడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. డిజైన్ గురించి మాట్లాడితే బ్రావియా 5 చాలా క్లీన్గా అండ్ మినిమల్ లుక్తో వస్తుంది. మోడర్న్ డిజైన్ ఉంటుంది. బెజల్స్ కూడా చాలా స్లిమ్గా ఉంటాయి, కాబట్టి కంటెంట్ చూసేటప్పుడు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇమర్సివ్గా ఉంటుంది. బెజల్స్ ఆల్మోస్ట్ నోటీస్ అవ్వవు. నేను పర్సనల్గా టీవీని టేబుల్ మౌంట్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఈ 55 ఇంచ్ బ్రావియా 5లో నాకు నచ్చిన విషయం ఏంటంటే టీవీ ఫీట్ సెంటర్లో ఉంటాయి. చాలా టీవీస్ లాగా ఎడ్జెస్ వరకు స్ప్రెడ్ అవ్వవు. ఫీట్ మధ్యలో అరౌండ్ 19 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది, కాబట్టి చిన్న టీవీ టేబుల్ ఉన్నా కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. యూజువల్లీ సెంటర్ స్టాండ్ ఉన్న టీవీస్లో వెయిట్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోతే టీవీ కొంచెం వాబుల్ అవ్వచ్చు, కానీ బ్రావియా 5లో ఆ ప్రాబ్లం లేదు. 65 ఇంచ్ పెద్ద టీవీ అయినా కూడా స్టాండ్ చాలా స్టడీగా ఉంటుంది. స్టెబిలిటీ కూడా బాగుంటుంది. పోర్ట్స్ గురించి మాట్లాడితే అన్ని పోర్ట్స్ బ్యాక్ సైడ్లో నీట్గా అరేంజ్ చేశారు. టీవీని వాల్ మౌంట్ చేసినా కూడా పోర్ట్స్ రీచబుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఇంజనీరింగ్ పరంగా ఇది చాలా థాట్ఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ టీవీలో 4 HDMI పోర్ట్స్ ఉంటాయి. వాటిల్లో 2 HDMI 2.1 పోర్ట్స్ ఉన్నాయి, కాబట్టి 4K 120Hz సపోర్ట్ వస్తుంది. ఒక HDMI పోర్ట్లో ఈ ఆర్క్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే 2 USB పోర్ట్స్, ఆప్టికల్ అవుట్, AV ఇన్, ఈథర్నెట్ పోర్ట్, హెడ్ఫోన్ జాక్ అన్ని ఎసెన్షియల్ పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. నా ఒపీనియన్ ఏంటంటే 4 పోర్ట్స్ అన్నీ కూడా HDMI 2.1 అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. పీసీ గేమర్స్కి ల్యాప్టాప్ లేదా గేమింగ్ పీసీ కనెక్ట్ చేసిన హై రిఫ్రెష్ రేట్లో గేమ్స్ ఆడడానికి ఇది యూస్ఫుల్ ఫీచర్. రిమోట్ డిజైన్ సింపుల్గా ఉంటుంది, కానీ యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కంట్రోల్స్ ఉంటాయి. డైరెక్ట్ హాట్ కీస్ కూడా ఇచ్చారు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ లాంటివి ఓపెన్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ గురించి చెప్పాలంటే ఈ టీవీ గూగుల్ టీవీ మీద రన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. నావిగేషన్ ఫాస్ట్గా ఉంటుంది. యాప్స్ ఓపెన్ అవ్వడానికి కూడా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్లో కంప్లైంట్ చేయడానికి ఏమీ లేదు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీవీలో క్రంచీ రోల్ లాంటి కొన్ని యాప్స్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్గా ఉన్నాయి. నాకు ఇది కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది. కానీ మంచి విషయం ఏంటంటే అవసరం లేని యాప్స్ని ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టీవీలో మెయిన్ హైలైట్ అయిన పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది సోనీ టీవీస్ని కన్సిడర్ చేయడానికి బిగ్గెస్ట్ రీజన్ పిక్చర్ క్వాలిటీ. ఈ టీవీలో 4K 120Hz మినీ ఎల్ఈడి ప్యానల్ ఉంటుంది. హెచ్డిఆర్ సపోర్ట్తో పాటు డాల్బీ విజన్, HDR10, HLG ఫార్మాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ HDR10+ సపోర్ట్ మాత్రం లేదు. సోనీ అఫీషియల్గా లోకల్ డిమ్మింగ్ జోన్స్ లేదా పీక్ బ్రైట్నెస్ నెంబర్స్ రివీల్ చేయదు, కానీ ఏవీ ఫారం రిపోర్ట్స్ ప్రకారం ఈ టీవీలో 384 లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయని చెప్పారు. డిస్ప్లే టెక్నాలజీస్ కంపేర్ చేస్తే జనరల్గా OLED ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత మినీ ఎల్ఈడి, ఆ తర్వాత QLED అండ్ లాస్ట్లో రెగ్యులర్ ఎల్ఈడి టీవీస్ ఉంటాయి. బ్రావియా 5లో బ్లాక్ లెవెల్స్ చాలా డీప్గా ఉంటాయి. కాంట్రాస్ట్ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మినీ ఎల్ఈడి టీవీస్లో కామన్గా చెప్పే ఒక ఇష్యూ బ్లూమింగ్, అంటే డార్క్ బ్యాక్గ్రౌండ్లో బ్రైట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ లైట్ కొంచెం స్ప్రెడ్ అయ్యి గ్లో లాగా కనిపిస్తుంది. కానీ బ్రావియా 5లో సోనీ ఆ బ్లూమింగ్ని చాలా బాగా కంట్రోల్ చేసింది. నార్మల్ యూసేజ్లో ఆల్మోస్ట్ నోటిసబుల్గా అనిపించదు. నేను HDR బ్లూమ్ టెస్ట్, యాపిల్ టీవీ స్ప్లాష్ టెస్ట్ చేశాను. ఈ స్క్రీన్స్లో కూడా బ్లూమింగ్ చాలా తక్కువగా ఉంది. ఓవరాల్గా మినీ ఎల్ఈడి పర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్గా అనిపించింది. సైడ్ యాంగిల్స్ నుండి చూసిన పిక్చర్ క్వాలిటీ బాగానే మెయింటైన్ అయింది. కానీ ఒక్క పాయింట్ మాత్రం చెప్పాలి, ఈ టీవీలో బ్రైట్నెస్ అనేది స్ట్రాంగెస్ట్ పాయింట్ కాదు. పిక్చర్ క్వాలిటీ ఓవరాల్గా ఎక్సలెంట్గా అయినా కూడా బ్రైట్నెస్ విషయంలో ఇంకొంచెం బెటర్ అయితే ఇంకా బాగుండేది.
సోనీ అఫీషియల్ గా పీక్ బ్రైట్నెస్ నెంబర్స్ రివీల్ చేయదు, కానీ టెస్టింగ్ ప్రకారం హెచ్డిఆర్ కంటెంట్ లో స్మాల్ హైలైట్స్ ఉన్నప్పుడు అరౌండ్ 1000 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. ఎస్డిఆర్ కంటెంట్ లో అరౌండ్ 800 నిట్స్ వరకు రీచ్ అవుతుంది. నెంబర్స్ మాత్రమే చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే పిక్చర్ కొంచెం క్లియర్ అవుతుంది. సామ్సంగ్ నియో క్యూఎల్ఈడి బ్రైట్నెస్ లో బ్రావియా 5 కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంతేకాకుండా సామ్సంగ్ టీవీలో యాంటీ గ్లేర్ కోటింగ్ కూడా ఉంటుంది, కాబట్టి రూమ్ లో ఎక్కువ లైట్ ఉన్నా కూడా డైరెక్ట్ సన్లైట్ టీవీ మీద పడిన రిఫ్లెక్షన్స్ తక్కువగా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే డార్క్ రూమ్ లో మూవీ చూసే వాళ్ళకి బ్రావియా 5 బ్రైట్నెస్ మోర్ దాన్ ఎనఫ్. కానీ బ్రైట్ లివింగ్ రూమ్ లో యూస్ చేస్తే లేదా సన్లైట్ డైరెక్ట్ గా టీవీ మీద పడుతుంటే సామ్సంగ్ మోడల్ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కలర్ ట్యూనింగ్ విషయానికి వస్తే ఎస్డిఆర్ కంటెంట్ లో కలర్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఎస్డిఆర్ కంటెంట్ చూసేటప్పుడు సినిమా మోడ్ యూజ్ చేయడం బెస్ట్. అది కంటెంట్ క్రియేటర్ ఇంటెండెడ్ కలర్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ లో మాత్రం డాల్బీ విజన్ ప్రాసెసింగ్ ఆటోమేటిక్ గా కలర్స్ ని హ్యాండిల్ చేస్తుంది. సోనీ టీవీ బ్రైట్నెస్ స్ట్రెంగ్త్ ఏంటంటే అప్ స్కేలింగ్. మీరు 720p లేదా 1080p వీడియోస్ ని ఈ 4K డిస్ప్లే మీద చూసిన సోనీ ఎక్స్ఆర్ ప్రాసెసర్ కంటెంట్ ని చాలా బాగా అప్స్కేల్ చేస్తుంది. కొంచెం డిస్టెన్స్ నుండి చూస్తే లో రిజల్యూషన్ కంటెంట్ అని ఈజీగా తెలియదు. డీటెయిల్స్ ని చాలా బాగా ప్రిజర్వ్ చేస్తుంది. బ్రైట్నెస్ సెట్టింగ్స్ లో లోకల్ డిమ్మింగ్, పీక్ లూమినెన్స్, అడ్వాన్స్డ్ కంటెంట్, బ్లాక్ లెవెల్స్ లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నార్మల్ యూజర్స్ కి నా సజెషన్ ఏంటంటే ఈ సెట్టింగ్స్ ని ఎక్కువగా చేంజ్ చేయకపోవడం బెటర్. సోనీ ప్రాసెసర్ అలాగే ఆటోమేటిక్ గా చాలా మంచి ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తుంది. మాక్సిమం సెట్టింగ్స్ లో ఉంచితే న్యాచురల్ ఇమేజ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మోషన్ పర్ఫార్మెన్స్ కూడా ఓవరాల్ గా బాగుంటుంది. స్పోర్ట్స్, యాక్షన్ మూవీస్, ఫాస్ట్ మూవింగ్ సీన్స్ లో స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గేమింగ్ గురించి మాట్లాడితే ప్లే స్టేషన్ 5 తో ఈ టీవీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. HDMI 2.1 కేబుల్ యూజ్ చేస్తే 4K 120Hz సపోర్ట్ కంప్లీట్ గా వస్తుంది. అలాగే VRR, ALLM సపోర్ట్ కూడా ఉంటుంది. సోనీ ఆటో హెచ్డిఆర్ ట్యూనింగ్ వల్ల గేమ్స్ కలర్స్ అండ్ కాంట్రాస్ట్ చాలా ప్రీమియం గా కనిపిస్తాయి. మినీ ఎల్ఈడి స్క్రీన్ మీద గేమింగ్ విజువల్స్ చాలా ఇమర్సివ్ గా ప్రీమియం గా అనిపిస్తాయి. గేమ్ మోడ్ లో కూడా సోనీ ఎడిషనల్ ఆప్షన్స్ ఇచ్చింది. FPS మోడ్ అండ్ RTS మోడ్ సెపరేట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ FPS మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు రెస్పాన్స్ టైం ఇంప్రూవ్ అవడం కోసం ఇమేజ్ క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. 4K 120Hz, VRR, ALLM లాంటి గేమింగ్ ఫీచర్స్ సపోర్ట్ ఉన్నాయి. కానీ పీసీ గేమర్స్ కి ఒక లిమిటేషన్ ఉంది. ఈ టీవీ 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయదు. కాబట్టి హై అండ్ గేమింగ్ పీసీస్ యూస్ కి సామ్సంగ్ లాంటి ఆప్షన్స్ బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే 55-inch బ్రావియా 5 లో 40 వాట్స్ 4 స్పీకర్స్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఓవరాల్ సౌండ్ క్లియర్ గా ఉంటుంది. డైలాగ్స్ చాలా క్లియర్ గా వినిపిస్తాయి. మిడ్స్ కూడా బాగుంటాయి, కానీ బాస్ మాత్రం కొంచెం వీక్ గా అనిపించింది. మూవీస్ లేదా యాక్షన్ సీన్స్ లో డీప్ బాస్ కావాలి అంటే ఇంకా బెటర్ ఆడియో సిస్టమ్ అవసరం ఉంటుంది. అందుకే నా సజెషన్ ఏంటంటే ఈ టీవీ కొన్నాక సౌండ్ బార్ యాడ్ చేస్తే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ సౌండ్ బార్ యూజ్ చేస్తే ఇంకా ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంటుంది. అకౌస్టిక్ సెంటర్ సింక్ సపోర్ట్ వల్ల టీవీ స్పీకర్స్ ని కూడా సెంటర్ ఛానల్ లాగా యూజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల డైలాగ్స్ ఇంకా క్లియర్ గా వినిపిస్తాయి. కానీ ఈ ఫీచర్ సోనీ సౌండ్ బార్ తో మాత్రమే వర్క్ చేస్తుంది. ప్రైస్ గురించి మాట్లాడితే డిస్కౌంట్స్ తర్వాత 1.35 lakhs లో సోనీ బ్రావియా 5 మినీ ఎల్ఈడి టీవీ చాలా సెన్సిబుల్ ఆప్షన్. సోనీ టీవీస్ లో ఇప్పటి వరకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోడల్స్ లో ఇది ఒకటి. పర్ఫెక్ట్ టీవీ అని మాత్రం చెప్పలేం. బ్రైట్నెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేది. సౌండ్ క్వాలిటీలో బాస్ బెటర్ గా ఉంటే బాగుండేది. అలాగే అన్ని HDMI పోర్ట్స్ HDMI 2.1 అయితే ఇంకా కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. కానీ సోనీ స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఏంటంటే డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ అప్స్కేలింగ్ అండ్ న్యాచురల్ పిక్చర్ క్వాలిటీ. ఎస్పెషల్లీ మీరు కేబుల్ టీవీ, DTH లేదా ఫుల్ హెచ్డి కంటెంట్స్ ఎక్కువగా చూస్తే సోనీ XR ప్రాసెసర్ వల్ల లో రిజల్యూషన్ కంటెంట్ కూడా చాలా షార్ప్ గా కనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సోనీ బ్రావియా 5 ఒక పర్ఫెక్ట్ టీవీ, కానీ సోనీ లైనప్ లో వాల్యూ ఫర్ మనీ మినీ ఎల్ఈడి టీవీ అని డెఫినెట్ గా చెప్పొచ్చు. ఇందులో బ్రైట్నెస్ కొంచెం తక్కువగా అనిపించింది, లేకపోతే మిగిలిన అన్ని ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అన్ని ఫీచర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రీమియం పిక్చర్ క్వాలిటీ, ఎక్సలెంట్ అప్స్కేలింగ్, స్మూత్ గూగుల్ టీవీ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇది చాలా మంచి ఆప్షన్.
ఈ టీవీ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.